నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వీ కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగా మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నా అంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్, జెన్జీ అన్ని ఇవన్నీ యుఎస్ లో జరుగుతుంది. సో యుఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు.
దిస్ ఇస్ అ లాజిక్, Hmm. ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. ఇన్ జనరిక్ గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే గోచార ఫలితం, గురువు యొక్క correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. గురువు యొక్క మార్పు జూన్ 2వ తారీఖున జరగబోతోంది. మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ గురు మార్పు రీత్యా? మొదటి విషయం, ధనుసు రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ పరంగా ఫస్ట్ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది సబ్జెక్ట్ టు జాబ్, బేసికల్గా చాలా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. పిల్లల పరంగా చాలా ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం, నార్మల్గా సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అలాగా పిల్లలకి వచ్చి ఎక్స్ట్రా మనం ట్యూషన్స్ పంపించడం కానీ, లేదంటే ఒక పెద్ద యూనివర్సిటీ పెద్ద కోర్సు కానీ మన యొక్క సోమత కంటే అది ఎక్కువ ఉంది. సో దానికి వచ్చి మనం ఎక్కువ అకౌంట్స్లో లోన్ తీసుకోవడం కానీ బ్యాంక్లో, దానివల్ల మనం కొంచెం అప్పుల పాలు అవ్వడం ఇలాంటి విషయం ఉంది. అష్టమంలో గురువు ఉచ్చమైనప్పుడు మీ ఫ్రెండ్ని నమ్మకూడదు. 100% యూ షుడ్ నాట్ సైన్ ఎనీ, అయ్యో వీడు మంచోడు చాలా, వీడు ఫెంటాస్టిక్ అనే పర్సన్, వీడికి లోన్ ఇవ్వండి సార్, మావాడే సార్, మంచి జాబ్ ఇవ్వండి సార్. రెఫరెన్స్ మూలకంగా ఎవరికైనా జాబ్ మీరు ఇచ్చారంటే మీరు లోపలికి వెళ్ళడం ఖాయం. అంత ప్రాబ్లం వస్తుంది. అంటే లీగల్ కాంప్లికేషన్స్ విల్ బి సో హై, క్రిటికల్. చాలామందికి మెమోస్ రావడం, చాలామందికి నోటీసెస్ రావడం, ఇలాంటి విషయాలన్నీ ధనురాశి ఎవరైతే పుట్టారో వాళ్ళకు ఉంటుంది. బట్ ఏంటి దీంట్లో ఒక పెద్ద చేంజ్ ఏంటంటే, ఎవరెవరికి బాగుందంటే క్రిమినల్ అడ్వకేట్స్కి బాగుంటుంది, ఇన్ జనరల్ అడ్వకేట్స్కి బాగుంటుంది, ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, బ్యాంక్లో అప్పులు ఇచ్చిన తర్వాత రికవరీ చేసే డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, విజిలెన్స్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా ఎవరైతే సీనియర్ లెవెల్ అథారిటీస్ ఉన్నారో, మెయిన్గా తప్పు జరగకుంటే స్టాప్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి బాగుంటుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ మెకానికల్స్కి బాగుంటుంది. ఏంటి డబ్బు పరంగా మిగతా వాళ్ళ దగ్గర తీసుకునేకి చాలా కష్టపడాల్సిన ఒక సిచ్యువేషన్గా ఉంటుంది. చెప్పాల్సి అంటే లీగల్గా వెళ్తాను, నువ్వు ఇవ్వకపోతే గ్యారంటీ నేను లీగల్ నోటీస్ సర్వ్ చేస్తాను, అలా కొంచెం భయపట్టి మీరు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఎలా చూసినా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు స్థానప్రాప్తం లేదన్నా గురు దృష్టి బాగుంది. అంటే 12th భావం ఇస్ వెరీ గుడ్ భావం, అది కాలపురుషునికి అష్టమ స్థానం. అందుకని విపరీతమైన అప్పుల నుంచి బయటికి వస్తారు. ఇన్నేవే ఇంకొకటి చెప్పాలంటే ఇది విపరీత రాజయోగం అని చెప్పదు, విపరీత రాజయోగం. అంటే ఏంటి, నాకు తెలీదు, ఇలాగొచ్చి చేంజ్ అయిపోయింది లైఫ్ అన్నట్టుగా. ఇప్పుడు 8 మంది మిమ్మల్ని వచ్చి మీరు డబ్బులు ఇస్తావా లేదా అని మిమ్మల్ని పీక పట్టుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు, ఏదో ఒక ఇల్లు ఏదో అమ్మితే కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటారు. కరెక్ట్గా ఇల్లు అమ్ముతారు, ఒక 8 మందికి సెటిల్ చేస్తారు. ఓ మై గాడ్ ఐఎమ్ ఫైన్ నో అన్నట్టుగా ఒక ఊపిరి పీల్చేటప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చి క్రియేట్ అవుతుంది. ఇది విపరీత జనజీవం. నేను చూడలేదు, మా బాస్ ఎవరోనే సడన్గా ఆయన వెళ్ళిపోయాడు, నేనే అనుకోలేదు సడన్గా ఇంత పెద్ద లెవెల్లో కూర్చోబెడతారు. బట్ రియలీ టఫ్, అంటే అంత పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీని మీరు హ్యాండిల్ చేయగలగాలి. అది ఒక టఫ్ జోన్గా ఉంటుంది. ఒకటి కుటుంబ స్థానము, 4వ స్థానం సుఖస్థానం, వీళ్ళన్నింటిలో గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల గ్యారంటీగా ఇల్లు కొనడం, ఇల్లు మార్చడం. ఇన్ఫ్యాక్ట్ అదేలాగే ఎవరైతే హెల్త్లో కొంచెం మెయిన్గా కొలెస్ట్రాల్, హార్ట్ ఇలాంటి విషయాలు, మెయిన్గా లేడీస్ ఎవరైతే థైరాయిడ్ ఉందో వాళ్ళందరూ దయచేసి ఆ థైరాయిడ్లో కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎంత హనీ మీరు తీసుకోకుండా ఉంటారో అంత మంచిది. ఓపెన్గా చెప్పాలంటే గురువు ఉచ్చస్థానం పెరిగినప్పుడు మీరు హనీ తీసుకుంటే మీకు నెగటివ్గా పనిచేస్తుంది, అది మీరు చూడాలి. మెయిన్గా బంగారం తాకట్టు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా. కొంతమంది గోల్డ్ చిట్టు వేస్తారు, లేదంటే మా పరిశ్రమల్లో పక్కన దగ్గర ఉన్న వాళ్ళతో ఒక 1000 రూపీస్ వేసి మంత్లీ పోగు చేసి లాస్ట్ వన్ ఇయర్కి ఒక చిట్టు తీసుకుని వాడు కనపడకపోతాడు. ఇలాంటి విషయాలన్నీ కాస్త జాగ్రత్తగా. ఇంకోటి, అది పోయినా పర్లేదు, లాస్ట్లో వాడు మన మీద వేసే కేసు ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎలా చూసినా ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ గుడ్. ఎందుకు గుడ్ అంటే ఒక చోట మీరు పని చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు, అందుకని 2-3 చోట్ల మీరు పని చేస్తారు. ఇంకొకటి సుఖస్థానంలో ఉన్న శనికి డైరెక్ట్గా గురువు కంజంక్షన్లో కనపడుతున్నాడు కాబట్టి గ్యారంటీగా మీ యొక్క లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తారు, కానీ ఇంటిని మర్చిపోతారు. పిల్లల పరంగా సమస్యలు చాలా ఎదుర్కొనే ఒక సిచ్యువేషన్ ఉంది. పిల్లలు ఓవర్గా థింక్ చేస్తారు, నా వల్ల అవ్వదు, ఇక మించి నేను చదవను, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ఇట్ అని వాడు
మాట్లాడుతూ ఉంటారు. మీ హ్యావ్ టు గివ్ సమ్ సపోర్ట్ ఇవ్వాలా? సపోర్ట్ ఇవ్వాలి. ఇంకొకటి చేశారంటే అష్టమంలో ఇంత గట్టిగా గురువు స్థానం ఉచ్చమైనప్పుడు వాళ్ళు అదే కాలేజీలో కావాలి, అదే సీట్లో కావాలి, అదే కోర్సులో కావాలని పట్టుపడతారు. స్టబన్గా ఉంటారు. అది దానికి మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ చూసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్ 100% చూసుకోవాలి. అష్టమంలో గురువు ఉన్నప్పుడు కొన్ని విషయాలు సరిగా ఉండదు. సో అన్ని విషయాలు అంటే హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న విషయాలు కానీ అన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా నేను చెప్పేది మీ మదర్ యొక్క హెల్త్. స్పెసిఫిక్గా అది అష్టమము అంటే గ్యారంటీగా అమ్మ మదర్ యొక్క హెల్త్, హార్ట్, బీపీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. ఫినాన్షియల్గా మీకు ఇబ్బంది రాదు, డబ్బులు రావాల్సిందే వస్తుంది. అప్పుడు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ కాస్త ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మంచిది. Right. ధనురాశి వాళ్ళకి ఇక టార్గెట్ మిస్ అవ్వకుండా మీరు ఉన్నారంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. రైట్. అయితే కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి Correct. గురువు యొక్క అనుగ్రహం మాకు పరిపూర్ణంగా రావాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? చందన అభిషేకం చేయించాలి. ఎవరికి? ఇంకా తిరుచెందూరు మురుగన్కి, యాక్చువల్గా మురుగన్ చెప్పొచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ ఉన్నా ఓకే. అలా మీరు చేయించారంటే మంచి చేంజ్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో స్కందగిరి అని స్కందగిరి చాలా పవర్ఫుల్. ఫ్యాంటాస్టిక్ అని ఒక గుడి, ఇన్ఫాక్ట్ రీసెంట్గా కూడా నేను వెళ్ళాను. అక్కడ మీరు చందనాభిషేకం, చందన కాపు అని చెప్తాం, అది మీరు వేయించిన విపరీతమైన చేంజెస్ వస్తూ ఉంటుంది. అదిలాగే ఎప్పుడు గురువు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉన్నాడో అష్టమ స్థానం కనెక్ట్ అయినప్పుడు కూడా మీరు డైలీ చందనం పెట్టుకున్నారంటే దృష్టి స్థానం నివర్తి అవుతుంది. ఎక్కడ ఏనుగును చూసినా నమస్కారం చేయాలి. ఏనుగుకి అంత పవర్. మెయిన్గా ఆ ఏనుగుని మనం చూసాం, అది అష్టమ స్థానం ఉన్నప్పుడు రెండు విషయాలు, గోమాతకి ఈక్వలెంట్ టు ఏనుగు, రెండు ఒకటేలాగా ఈ ఉచ్చారంలో పనిచేస్తుంది. అది మాత్రం మీరు చేస్తే చాలు, చాలా బాగుంటుంది. అలా చాలా బాగుండాలి ధనుసు రాశి వారికి ఎటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకంత భయాందోళనలోనే ఉన్నారు. ఎంత అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అర్ధాష్టమ శని యొక్క పని జరగదు ఇప్పుడు, జరగదా? జరగదు. ఎందుకంటే ఇప్పుడు గురు కంజంక్షన్ లో ఉంది కాబట్టి నేను ఇది అష్టమ శనికి ఎలా చెప్పాను అలానే ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శని యొక్క పని జరగదు. అంటే ఏంటి, ఊరు నుంచి బయటికి వెళ్ళాలి, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, వేరే స్టేట్ వెళ్ళాలి ఒకటి. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు అతిచారంలో గురువు మార్పు ఉంటుంది. ఎప్పుడు మన డిసెంబర్ సింహరాశిలోకి వస్తాడు. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి కోటీశ్వర యోగం ఉంటుంది. బట్ టిల్ ద టైం కత్తి మీద నడిచేటట్టు ఉంటుంది. యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఆ స్పాట్ దాకా మీరు కాస్త జాగ్రత్తగా ఓపిక పట్టి మీరు హోల్డ్ చేశారు. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకే అగేన్స్ట్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద సినారియో నౌ. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. చాలా బాగుంటుంది డిసెంబర్ తర్వాత. దాని యొక్క ట్రైలర్ అంటే 2027 మే ఒక ట్రైలర్ వచ్చి మీకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కనపడుతుంది. అంత బాగుంటుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.